పాలనలో జూదానికి కేర్ ఆఫ్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం మొత్తాన్ని పేకాట డెన్ గా మార్చేశారు టీడీపీ నేతలు. పచ్చనేతల కనుసన్నుల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కింది స్థాయి నాయకుల నుంచి మొదలు మంత్రుల వరకు అభయం ఇవ్వడంతో ఇష్ట రాజ్యంగా పేకాట దందా కొనసాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట దందా 3 ముక్కలు 6 రెమ్మిలు అన్నట్టుగా సాగుతోంది. విశాఖపట్నంలో పిక్నిక్ పేరుతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు దర్జాగా పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పేకాడుతున్నారు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. మంగమారిపేటను పేకాట డెన్ గా మార్చేశారు. కూర్చున్న చోటికే లిక్కర్, ఫుడ్ ను సప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేకాట కొనసాగుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మంగమారిపేటలో కూటమి నేతల పేకాట దందా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, కవిత, ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పేకాట జన్లు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేకాట నిర్వహించేందుకు కూటమి నేతలు పెద్ద ఎత్తున పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల కాలంలో అంటే నిన్న కాక మొన్న విశాఖ పరిధిలో ఉన్నటువంటి మంగమారిపేట ప్రాంతంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో గెట్ టుగెదర్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కోట్లాది రూపాయలు పేకాట ఆడినట్టుగా విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు పచ్చ చొక్కాలు వేసుకుని కౌంటింగ్ మిషన్స్ అక్కడ పెట్టుకుని పేకాట ఆడిన దృశ్యాలు అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేశాయి. నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట ఆడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు గాని అధికారులు గాని ఏం చేస్తున్నారనే ఆలోచన అందరికీ కలుగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమాత్రం దర్యాప్తు చేపట్టలేదు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పేకాట ఆడుతుంటే పోలీసులు అటుగా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆ పేకాట దందాన్ని ఎందుకు ఆపలేకపోయారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ పేకాట డెన్ నడిపినట్టుగా కూడా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆ పేకాటను నిర్వహించేందుకు కూటమి ఎమ్మెల్యేనే ఆ పథకం రచించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గానీ, ఆ దృశ్యాల్లో కనిపించేటువంటి వ్యక్తులను విచారించకపోవడం గానీ కూడా కేవలం ఆ కూటమి ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఈ రకంగా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలి. కేవలం ఈ ఘటన మాత్రమే కాదు, ఎక్కడికక్కడ క్లబ్బుల్లో కావచ్చు, లేకపోతే రిసార్ట్స్ లో కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ లో కావచ్చు, ఎక్కడికక్కడ పేకాట పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. జోదానికి సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం, మందుతో పాటు విందు ఏర్పాటు చేయడం, పేకాటని అక్కడే నడపడం చూస్తుంటే పూర్తిగా కూటమి నేతలంతా పేక ముక్కల్లో జోకర్లలో మారిపోయారని భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పేకాట డెన్లను తక్షణమే నిలిపివేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్ అనిల్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గం పేకాట డెన్ గా మారిపోయింది. ఆగిరిపల్లి మండలం పాతవరప్పాడులో 20 ఎకరాల మామిడి తోటలో పేకాట స్థావరం ఏర్పాటు చేశారు. మ్యాంగో బైకల్చరల్ అండ్ రీక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూద శిబిరం నిర్వహణకు తెరతీశారు. మంత్రి పార్థసారథి నుంచి లోకేష్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. రీక్రియేషన్ క్లబ్ లో పేకాటకు అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు కాట్రగడ్డ అశోక్, అప్పారావు జూదశాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 283 మందిని అదుపులోకి తీసుకున్నారు. 32 లక్షల నగదు, 133 కార్లు, 50 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. హై డ్రామా మధ్య న్యాయమూర్తి ఎదుట పేకాట రాయిలను హాజరుపరిచారు. ఆ తర్వాత పేకాట రాయిలకు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, నెగివిడిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటన తీవ్ర సంచలన రేకెత్తిందని చెప్పేసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత భారీ స్థాయిలో పేకాట ఆడుతూ పేకాట రాయిళ్లు పట్టుబడిన చరిత్ర లేదు. అయితే ప్రస్తుతం మంత్రి పార్థసారథి
ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఏదైతే రిక్రియేషన్ క్లబ్ ఉందో ఆ క్లబ్ పేరు మాటన ఈ భారీగా జోగు శిబిరాలు నిర్వహిస్తున్న పరిస్థితి. గడిచిన 3 నెలలుగా ప్రతినిత్యం కనీసం 40-50 లక్షల రూపాయల పేకాట నిర్వహణ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక మినీ క్యాసినోగానే ఇక్కడ నిర్వహణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 బిల్డింగుల్లో వాళ్ళు 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా కాయిన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఇస్తున్నారు. ప్రతినిత్యం మీరు ఇంత అమౌంట్ తో ఆడాలని కూడా ఒక కండిషన్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే అసలు తమకు కోర్టు నుంచి అనుమతులు ఉన్నాయని ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని మరీ ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున పేకాట రాయిళ్లను అట్రాక్ట్ చేసి ఇంత మొత్తంలో పేకాట ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు దాడి చేసిన సమయంలో దాదాపుగా 283 మందిపై వారందరినీ కూడా అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి 32 లక్షల నగదు, అలాగే 133 కార్లు, ఒక 50 బైకులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని కూడా ఆదేశించిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే కనుక మంత్రి పార్థసారథి నేతృత్వంలో ఆయన సంబంధించిన నాయకులు అలాగే టీడీపీ నేతలు ఇదంతా కూడా నిర్వహిస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. ఇటీవలే గుంతకల్లు మండలం వెంకటాంపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 20 మంది పేకాట రాయులను అరెస్ట్ చేసి 18,92,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. యథేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నా పట్టించుకోవటం లేదనే ఆరోపణలతో గుంతకల్లు రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్పను వీఆర్కు బదిలీ చేశారు ఎస్పీ జగదీష్. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురంలో గత నెలలోనూ టీడీపీ నేతలు పేకాడుతూ పట్టుబడ్డారు. చెరువులో పేకాడుతున్న వారిని అదుపులోకి తీసుకుని 13,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఐటీడీపీ కోఆర్డినేటర్ తిమ్మరాజు, టీడీపీ నాయకులు ధనుంజయ, తాయప్ప, లింగరాజు, తిప్పేస్వామి ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అదే నెలలో తాడిపత్రి నియోజకవర్గం హునాపురంలో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసులు దాడులు చేశారు. పేకాడుతున్న 16 మంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి 89,000 నగదు, 13 బైక్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కూటమి నేతల డైరెక్షన్ లో పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ఇది తెలిసినా కూడా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా ఉంటున్నాయి. కేవలం ఉన్నతాధికారులు చెప్తేనే, లేకపోతే ఎస్పీ, డీఐజీలో, డీజీపీ ఆఫీస్ నుంచి వస్తేనే కింది స్థాయిలో గడప దాడులు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం, ధర్మవరం, అదేవిధంగా ఉరవకొండ, కళ్యాణదుర్గం ఈ కాన్స్టిట్యూషన్ లో ప్రధానంగా పేకాట క్లబ్లు అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు అని చాలా కాలంగా ఆరోపణలతో వినిపిస్తున్నాయి. తాజాగా గుంతకల్లో చూసాం, గత 14 రోజుల కిందట పూర్తి స్థాయిలో ఏదైతే వెంకటాంపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు ఉన్నట్టుండి రైడ్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఓజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 20 మందిని అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే దాదాపుగా 1,00,000 రూపాయల నగదును పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానికంగా పోలీసులు పట్టించుకోలేదు. పేకాడ జరుగుతున్నప్పటికీ, మట్టా జరుగుతున్నప్పటికీ, ఇతర జూద కేంద్రాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ విషయం తెలిసినా కూడా లోకల్ పోలీసు సరిగా స్పందించలేదన్న కారణంతోనే ఇటీవలే ఎస్ఐ రాఘవేంద్రప్పను కూడా వీఆర్ఓ పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సామాన్య జీవితాలతో జలగాడ్డ మార్చిన వారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్, చిలకలూరుపేటలోని సిఎస్ఆర్ క్లబ్బుల్లో జోరుగా పేకాట సాగుతోంది. సిఎస్ఆర్ క్లబ్ కు ఏపీ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట రాయిళ్లు తరలి వస్తున్నారు. సత్తెనపల్లి, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు మామిడి తోటల్లో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. పేకాట ద్వారా కోట్ల రూపాయల్లో చేతులు మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేకాట జోరుగా సాగుతుంది. తెలుగుదేశం నాయకులు పేకాటను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు నడి ఒడ్డులో ఉన్న ఎల్వీఆర్ క్లబ్, అలానే గుంటూరు క్లబ్, విజయవాడ క్లబ్తో పేకాట జరుగుతుంది. దాంతోపాటుగా చిలకలూరుపేట క్లబ్లో అయితే
రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుంది. ఒక్క రోజుకి దాదాపు ₹1 కోటి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకి 10 లక్షలు ఆదాయం వస్తుంది. దీనిలో ఒక ఎమ్మెల్యేకు దాదాపు ₹1,00,000, ఎమ్మెల్సీకి ₹1,00,000తో పాటు కొంత డిపార్ట్మెంట్ కూడా వెళ్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటుగా మంగళగిరి, తాడికొండలో తోటల్లో పేకాట నిర్వహిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. అలానే వేమూరు నియోజకవర్గంలో కూడా తోటల్లో తెలుగుదేశం నాయకులు పేకాట నిర్వహిస్తున్నారు. అయితే ఈ భాగోతం మొత్తం పోలీసులకు తెలుసు, కానీ పోలీసులు అటువైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. పూర్తి స్థాయిలో పోలీసుల అండదండలతోనే పేకాట జోరుగా సాగుతుంది. చిలకలూరుపేటలో అయితే పబ్లిక్ గానే ఆడుతున్నారు. పోలీసులకు వెళ్లాల్సింది వెళ్తుంది కాబట్టి అటువైపు కన్నెత్తి చూడట్లేదు. దాదాపు తెలంగాణ నుంచి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పక్క జిల్లాలను కూడా భారీ స్థాయిలో చిలకలూరుపేట క్లబ్కు వచ్చి పేకాట ఆడుతూ ఉన్నారు. పూర్తిగా అక్కడ వడ్డీ వ్యాపారం కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.